హలో అండి, బాగున్నారా? ఈరోజు నేను పోహా చేస్తున్నాను. ఇది మహారాష్ట్రియన్ రెసిపీ, కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటాము. అందుకు నేను పోహా చేస్తున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. కొన్ని వస్తువులు కావాలి దీనికి. ఫస్ట్గా ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి దీనికి. దానికి కావాల్సిన వస్తువులు చూపిస్తాను. ఇగో చూడండి, వేరుశనగ పలుకులు పోపుకి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసింది, కరివేపాకు, అంతే. ఇన్నే వస్తువులు. అటుకులు కడిగేసుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ పొయ్యి వెలిగించి ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసి దీనికి వేరుశనగ పలుకులు ఒకటే బాగుంటాయి. శనగపప్పు, మినపప్పు అది వేయద్దు, బాగోవు. వేరుశనగ పలుకులు కొంచెం ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది. వేరుశనగ పలుకులు వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అంతే. ఉల్లిపాయలు వేగడానికే టైం పడుతుంది. ఉల్లిపాయలు వేగాయి అంటే పోహా ఆల్మోస్ట్ రెడీయే. కొత్తిమీర వేయాలి, కానీ కొత్తిమీర దొరకటం లేదు. దాంతో కొత్తిమీర వేయటం లేదు. కొత్తిమీర వేయాలి దీనికి. కొత్తిమీరే బాగుంటుంది. దీన్ని కరివేపాకు, సాల్ట్, వేస్తాను, పసుపు, దీన్ని మామూలుగా అయితే ఉల్లిపాయలు ఒకటే వేసాం, కాందా పోహా అంటారు. దుంపలు కూడా వేయచ్చు. బంగాళదుంపలు అయితే సన్నంగా తరిగైనా వేయచ్చు, లేదంటే ఉడికించేసి స్మాష్ చేసేసైనా వేయచ్చు. ఆలు కావాలంటే దాన్ని ఆలు పోహా అంటారు. కానీ ఇప్పుడు ఎవరు ఇష్టపడటం లేదు కదా దుంపలు, అందుకని బంగాళదుంపలు, అందుకని వేయటం లేదు. దీని మీద చిటికెడు షుగర్ వేస్తే బాగుంటుంది టేస్ట్.
తిక్కుగా ఉన్న అటుకులు ఉంటాయి, అవే బాగుంటాయి. కడిగేసి శుభ్రంగా నీరు ఉంచివ్వాలి. వేడి వేడిగా ఉంటే దీని మీద నిమ్మకాయ పిండుకుని తినాలి. నిమ్మకాయ పిండుకుని తింటే బాగుంటుంది. లేదు అంటే శనగలు ఉంటాయి కదా, మామూలు శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు, దాంతో చోలే చేసుకుని దీంతో తిన్నా కూడా కాంబినేషన్ బాగుంటుంది. చల్లారితే ఇవి పొడి పొడిలాడుతూ అయిపోతాయి అటుకులు, అందుకని చోలేతో అయితే బాగుంటాయి. వేడిగా ఉండకైతే ఏమీ అక్కర్లేదు, ఇలాగే తినచ్చు. నీట్గా కలిపేయడమే అంతే. ఇదండి టోటల్గా నోరూరించే పోహా. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైజ్